కోట్లాది మంది ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని పట్టుకొని వస్తావా, నువ్వు బయలుదేరదాం, మేము బయలుదేరదాం, తెలంగాణలో ఏ జిల్లాకు పోదాము, ఎవరి దమ్మేందో, ఎవరికున్న అభిమానం ఏందో, ఎవరి సత్తా ఏందో తెలుసుకుందామా? పిచ్చి కూతలతో కేసీఆర్ లాంటి హిమాలయ పర్వతమంత నాయకుడు నువ్వు బిలిటీలు చేస్తా అనుకుంటున్నావా? ఎందుకంటే ఏదైనా స్థితినిస్తే అతిమించితే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేం. తెలంగాణను కలిపిన 1956 నుంచి ఈ రోజు కూడా నిరంతర మోసాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేస్తూనే ఉన్నది. నేను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, మీరేదో బులిబుచ్చికాలు చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవరు ఎరివాళ్ళు లేరు. అందువల్ల ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర అట్లా ఉంది.